ఫేక్ వీడియోలు పెట్టి అడ్డంగా దొరికిపోయే వాళ్ళను చూస్తుంటాం. కానీ మన చంద్రబాబు గారు కాస్త డిఫరెంట్. ఒరిజినల్ ఫోటోలు వీడియోలు చూపించి అవి ఫేక్ అని ప్రచారం చేస్తూ దొరికిపోయారు. ఏపీ వ్యాప్తంగా యూరియా కొరత ఉందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం బయటపడిందన్నది కూడా అంతే వాస్తవం. కానీ ఆ వాస్తవం చెబితే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ వాస్తవాన్ని ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో చెబుతున్న వారిపై మండిపడుతున్నారు. కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఒక సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరిష్కరిస్తామని సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి చెప్పాలి. కానీ చంద్రబాబు మాత్రం సమస్యను ఎత్తి చూపుతున్న వాళ్లను లోపలేసేస్తామంటున్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఈ సెప్టెంబర్లో రైతులకు 1,55,000 టన్నుల యూరియా అవసరమన్నది నిజం కాదా? అందుబాటులో ఉన్నది 90,000 టన్నులు మాత్రమే అన్నది వాస్తవం కాదా? రాత్రి పగలు యూరియా కోసం రైతులు క్యూలో పడిగాపులు కాస్తున్నది నిజం కాదా? సరిపడా యూరియా సరఫరా చేయమని రోడ్డెక్కుతున్నది వాస్తవం కాదా? రైతులను బఫే భోజనం మింగేవాళ్లంటూ వ్యవసాయ మంత్రి నోరు పారేసుకున్నది నిజం కాదా? రైతులు రాజకీయం చేయొద్దంటూ మీరు వార్నింగ్ ఇచ్చింది వాస్తవం కాదా? 2014లో రైతు రుణమాఫీ చేస్తానని 80,000 కోట్లు ఎగ్గొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? అన్నదాత సుఖీభవ కింద 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 విసిరి కొట్టిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? వ్యవసాయం దండగాని భావించే మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? కరెంటు ఛార్జీలు తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే గుర్రాలతో తొక్కించి తుపాకులతో కాల్పించిన మీకేం తెలుస్తుంది సార్ రైతుల కష్టాలు? రైతుల కష్టాలు బయట ప్రపంచానికి చూపిస్తే అక్రమ కేసులు పెట్టి మీరు లోపలేస్తామని బెదిరించినా సరే వెనక్కి తగ్గేదే లేదు. ఆ రైతుల గోడు ఒక్కసారి వినండి. మీ 75 ఏళ్ల గుండె కాస్తైనా వారిపై జాలి చూపుతుందని ఆశతో, వాళ్ళ కష్టాలు తీరుస్తారన్న అత్యాశతో ఈ దృశ్యాలు చూపిస్తున్నాం. ఆ రైతుల వేదన వినిపిస్తున్నాం. ఒక్కసారి చూడండి సార్. కరువు అయిపోతుంది. వాళ్ళు ఎలా కరువు అయితే తీరియా కొండగొండ ఎక్సైజ్ చేయలేక మానేస్తారు. ఎక్సైజ్ వేస్ట్, రైతులు కూడా వేస్ట్. మందు దొరుకుతుంది, యూరియా దొరకట్లేదు. అసలు అడిక్కడికి మందు దొరుకుతుంది. మేము 10 రోజులు పడి తిరుగుతున్నాం సార్. అయిపోయింది లోడు, మళ్ళీ 12 రోజులు రండి అన్నారు. మేము వచ్చేదానికి లోడ్ అయిపోయింది అన్నారు. యూరియా ఉన్నా అసలు రావట్లేదు అంటున్నారు. వెళ్ళి ఓడికి వెళ్తానేమో ఈ లోడ్లు. యూరియా ఫ్రీగా ఉండి మేము రాం కాదండి, పని చేసుకున్నాం కదా. ఎండలో ఉండి పొలంలో నుంచి వచ్చి మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు లైన్లో నుంచి. కనపడతలా చక్కగా ఉంది పరిపాలన. డబ్బాలు చెప్పుకుంటే ఎవడని చెప్తాడు. ఈ పరిపాలన చూసుకుంటే ఆడి ముడుచుకుంటుంది తప్ప ఎవడుకుంటుంది ఈ బాధలో. నుంచి లైన్లో నుంచున్నాం. మళ్ళీ వానికెళ్తే బయటకు నడుంటా అన్నారు. ఎక్కడ ఎత్తున్నారని పొద్దునానికి వచ్చాం. ఇదే కట్టలే ఏమీ లేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఎరువు లేదు, సొసైటీకి లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, వాడు ఎక్కువ అమ్ముకుంటున్నారు. 310 రూపాయలు. మా బతికట్టయితే వెళ్ళారు మొత్తం టీ సిస్టమ్ ఎరగట్టు వచ్చాం. తీయలేదు, నా పోయలేదు. వెళ్ళిపోతే మంది కట్టలేదు. గతం బ్రహ్మాండంగా ఉందా? మేము ఎరుగుండాక లేదు మరి అట్ట ఎప్పుడూ లేదు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది. లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. రైతులుగానే ఉండాలంట. వాళ్ళు అలా మాట్లాడకూడదట. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన తర్వాత కూడా రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? ఆయన మాటలు విన్న తర్వాతైనా మనకు అనిపించేది ఏంటంటే అలా ఆశించడం మన అత్యాశే అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కాసేపు పక్కన పెట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరతపై, రైతుల కష్టాలపై సోషల్ మీడియా వేదికగా చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. యూరియా కష్టాలను ప్రూఫ్లతో సహా పెడుతూనే ఉన్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని మన చంద్రబాబు గారు సెలవిస్తున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో పెడితే వారిని లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాను కాసేపు పక్కన పెడదాం. అసలు యూరియా కొరత వార్తలపై చంద్రబాబు గారు ఎలా స్పందించారు? అదే యూరియా కొరతపై చంద్రబాబు గారు పెంచి పోషిస్తున్న ఎల్లో పత్రికలతో పాటు మిగతా పత్రికలు ఏం రాశాయన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు.
ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు సాక్షి. ఇది ప్రజాశక్తి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఫేక్ న్యూస్ అనే. ఎరువుల కోసం రైతుల పడిగాపులు. ఇది ప్రజాశక్తి దినపత్రిక. ఇది బాబు పెంచి పోషించినటువంటి ఎల్లో మీడియాలో ఇక పరాకాష్ట ఈనాడు దినపత్రిక. అబద్ధాలు తప్ప వాస్తవాలు ఏ రోజు మన కంటికి కనిపించవు. అప్పుడప్పుడు కొన్ని నిజాలు వీళ్ళు మెయిన్ ఎడిషన్లో రాయకపోయినా జిల్లా ఎడిషన్లో రాసి తీరాల్సిందే, తప్పనిసరిగా. బతకాలంటే రాయాలి. ఒక్క చంద్రబాబు ఇచ్చే సొమ్ముతోనే బతకలేరుగా. కాబట్టి యూరియా ఏదయా రైమింగ్ కూడా పెట్టారు. యూరియా ఏదయా అని రైమింగ్ కూడా పెట్టి రాశారు ఈనాడు దినపత్రికలో. మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ఫేక్ న్యూస్ అంటారా? మరి వీళ్ళని కూడా కేసు పెట్టి లోపలేస్తారా? ఈ పత్రిక రాసింది చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించే ఎల్లో మీడియా అని ఆరోపణలు ఉన్నాయి వీళ్ళపైన. ఆరోపణలు ఏంటంటే ప్రజలకు బాగా విషయం తెలుసు. కానీ యూరియా ఏదయా, దుకాణాల దగ్గర రైతుల పడిగాపులు, ఇదే అదనగా అదనపు వసూళ్లు. ఇంతకంటే ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారు? ప్రూఫ్ మీకు ప్రూఫ్ లేదంటున్నారు కదా, ఇంతకంటే ఏం కావాలి? నెక్స్ట్ ఆంధ్రప్రభ. యూరియా బంగారమయ్యే, అరకట్ట యూరియాతో రైతన్నల అష్ట కష్టాలు. జిల్లా వ్యాప్తంగా 1600 టన్నులు మాత్రమే సరఫరా. ఆంధ్రప్రభ దినపత్రిక. వీళ్ళకేం సమాధానం చెప్తారు? వీళ్ళని కూడా ఎత్తి లోపల వేస్తారా? నెక్స్ట్ ఇది పరాకాష్ట అన్నానే, ఆ పరాకాష్టకే పరాకాష్ట పత్రిక. పరాకాష్టకే పరాకాష్ట పత్రికగా మారిపోయింది ఇది. ఇందులో రాశారు యూరియా వెతలు. జిల్లాలో పిఏసిఎస్లు, గ్రోమోర్ సెంటర్లకు పోటెత్తిన రైతులు. అరకొరగా ఎరువుల పంపిణీపై రైతుల ఆగ్రహం. పట్టించుకొని వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు. వచ్చిన యూరియా ఎటు మళ్లించారో తెలియని దుస్థితి. ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. ఇది సాక్షి దినపత్రిక. ఇందులో వచ్చినటువంటి విజువల్స్ చూపించి ఫేక్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఫేక్ అన్నారు. ఈ దృశ్యాలను చూపించి, ఇక్కడ వేసినటువంటి ఫోటోను చూపించి ఫేక్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే, అచ్చెన్నాయుడు గారు అయితే రైతులు బఫేకు పోయి అక్కడ నిలబడి మింగట్లేదా? మనం ఇక్కడ నిలబడండి, తెచ్చుకోండి, ఏం కష్టం మీకు అని అంటున్నారు. డబ్బున్నోడు, కోట్లున్నోళ్ళు చిరిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినటువంటి పొట్టి దుస్తులు వేసుకుని తిరిగితే ట్రెండ్, ఫ్యాషన్ అను అంటాం. లేనోళ్ళు చిరిగిపోయిన బట్టలు తిరిగితే దాన్ని ఏమంటాము? పేదరికం అంటాం. అలాంటి పేదవాడు మీ దగ్గరకు వచ్చి కట్టుకోవడానికి బట్టలేదు సార్, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలేదంటే వాడిని చూడు, వాడి చిప్పుకొని తిరుగుతున్నాడు, నీకేమైంది అన్నట్టుంది. మీరు బఫేతో పోలుస్తున్నారా రైతుల్ని? బఫేతో పోలుస్తారా? రైతులు నిలబడి, రైతులు రాత్రంతా అక్కడ యూరియా కోసం నైట్ అంతా వెయిట్ చేసి పడిగాపులు కాస్తుంటే బఫేలకు పోయి తినట్లేదా? తినడానికి టైం నిలబడట్లేదా? నిలబడండి, ఎవరి కోసం నిలబడతారంటారా వ్యవసాయ శాఖ మంత్రి? ఇది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండేటటువంటి మంత్రుల వ్యవహార శైలి. నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు నిజమే చెప్తారు ఆయన. ఇప్పుడు రైతులు నిలబడిన దాన్ని బఫేతో పోల్చారు. బలిసినోడికి లేనోడికి బట్టలు కప్పుకోవడంలో, పొట్టి దుస్తులు వేసుకోవడంలో, ఫ్యాషన్ పేరుతో కత్తిరించుకోవడమో, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేకపోవడమో రెండూ సమానంగా చూస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన అచ్చెన్నాయుడు గారు. మొన్న పోలీసుల గురించి మాట్లాడారు, ఇప్పుడు రైతుల గురించి మాట్లాడారు. ఆయన నిజంగా ఒక మాట అన్నారు పార్టీ గురించి, పార్టీ లేదు, డాష్ లేదని. ఇంక ఈ విధంగా ఉంటే ఏముంటుంది చెప్పండి? ఇది కుప్పంలోనూ యూరియా కష్టాలు. కుప్పంలో కూడా
చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఒక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో యూరియా కష్టాలు. అక్కడ ఒకసారి చూడండి ఎట్లా నిలబడుకున్నారు రైతులు, ఆ వరుస చూడండి. దాన్ని చూపించి ఏది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఫోటో ఫేక్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరిని వదిలిపెట్టేది లేదని బెదిరిస్తున్నారు. పైగా మీరు ఆ ఫోటోను చూసి బెదిరించారు కదా సార్. ఇది సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎక్కడిది ఇది? జిల్లా ఎడిషన్. ఏం రాశారు ఇందులో? అదే ఫోటో వేశారు, సేమ్ ఫోటో. అదే ఫోటో వేసి లంకపల్లి సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు కృష్ణా జిల్లా, ఇదే వార్తని సాక్షి దినపత్రిక రాసింది. ఘంటసాల మండలం లంకపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసింది. దీంతో సొసైటీ పరిధిలోని లంకపల్లి, దాలిపర్రు, ఎండకుదురు, మల్లాయి, చిట్టూరు, పూషడం గ్రామాల రైతులు బుధవారం ఉదయాన్నే సొసైటీకి చేరుకున్నారు. వందల మంది రావడంతో ఆ ప్రాంతమంతా రైతులతో కిక్కిరిసిపోయింది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. మరి ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పాలి, లేదా రైతులు ఆ విధంగా పడిగాపులు కాసే పరిస్థితి ఉండకుండా చూస్తానని చెప్పాలి. అంతేగాని బెదిరింపులకు దిగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఎత్తి లోపలేసేస్తా, కేసులు పెట్టేస్తానని. కానీ రైతులకి న్యాయం చేస్తామన్న మాట రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించే ఎల్లో మీడియాతో సహా అంతా రైతుల యూరియా కష్టాల గురించి చూపిస్తుంటే అసలు ఏమీ జరగనట్టు చంద్రబాబు ఆస్కార్ నటుడిలా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆయన కుమారుడైతే ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో తలదూర్చడము, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టడం, పక్కింటోడి కుటుంబంలో తలబెట్టడంలో లోకేష్ గారికి ఉన్న శ్రద్ధ, ఆ శ్రద్ధలో 1% రైతుల మీద గారి పెట్టి ఉంటే ఈ కష్టం ఉండేది కాదు. ఎవడింట్లో ఏం జరుగుతోంది ఇలాంటివి పెడుతూ ఉంటారు పోస్టులు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరుగుతోంది, ఇది తప్ప వారు పెట్టిన పోస్టులు అవి ఫేక్ పోస్టు. ఎక్కడి నుంచో తీసుకొస్తారు, ఆ వీడియోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన తల్లి గారిని దూషిస్తూ ఉంటారు. మన ఇంట్లో మాత్రం అందరూ హ్యాపీగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళ జోలికి ఎవరు రాకూడదు, పక్కింటి వాళ్ళ ఇంట్లో మనం వేలు పెట్టాలి. మీరు ఆ ఇంట్రెస్ట్ ఏదో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద పెట్టినటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదో కాస్త రైతుల మీద పెడితే ఈ కష్టాలు ఉండేవి కాదు. మరి సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ లోకేష్ గారి మీద తీసుకోవాలి. ఫేక్ పోస్ట్ ఆయన పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాస్తవ దృశ్యాలు మేము ఆల్రెడీ చూపించాం, మళ్ళీ చూపించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు. మరి సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టడంలో వారు బిజీగా ఉన్నారు. ఇక సంబంధిత వ్యవసాయ మంత్రి అయితే పార్టీ లేదు, డాష్ లేదని గతంలోనే చెప్పేశారు. ఇక ఆయన ఏం పట్టించుకుంటారు? యూరియా కష్టాలు తీర్చమంటే చంద్రబాబు వార్నింగ్లు ఇస్తున్న సమయంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కావాల్సినటువంటి యూరియా ఎంత, ప్రభుత్వం సరఫరా చేస్తున్నది ఎంత? రాత్రి పగలని తేడా లేకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి, ఆ ప్రభుత్వం చెప్పాలి, అచ్చెన్నాయుడు గారు వారు కూడా చెప్పాలి. రైతులను బఫే భోజనం మింగేవాళ్ళని వ్యవసాయ మంత్రి అవమానించింది వాస్తవం కాదా? సమస్యను పరిష్కరించకుండా వార్నింగ్లు ఇవ్వడంలో సీఎం చంద్రబాబు ఆంతర్యం ఏంటి? యూరియానే లేదని రైతులు తలలు బాదుకుంటే తక్కువ వాడండి అంటూ తిక్క మాటలు ఎందుకు?